జిల్లా వాసులు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా వాయుగుండం గండం తప్పినా సరే ఒరిస్సాలో విపరీతంగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా శ్రీకాకుళంలో ఉన్న 4 నదులు వరదలతో ముంచెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ప్రస్తుతం మనం గొట్ట బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఈ గొట్ట బ్యారేజ్కి వంశధార నదికి విపరీతంగా క్యాచ్మెంట్ ఏరియా కాశీనగర్ నుండి గునుపూర్ నుండి వచ్చే ఈ వరద నీటితోటి జిల్లా వాసుల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి అధికారులు హెచ్చరించడంతో ఈ పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలం నివగాం మండలంలోని టోటల్గా ఈ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని మనకు తెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే టెక్కల ఆర్డీఓ కృష్ణమూర్తి అలాగే ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అందరూ ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తి స్థాయిలోని అక్కడ అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఈయన అదేవిధంగా కొత్తూరు మండలంలోని చిన్న గండి పడ్డంతో ఆ ప్రాంతాల్లోని కరకట్టలతో ఇసుక కట్టలతో వాటిని వరద నీటి బయటికి రాకన్నా అన్ని చర్యలు తీసుకుంటారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ముఖ్యంగా ఈ గొట్ట బ్యారేజ్ వద్దకి ఇటు వంశధార నీరుతో పాటు మహేంద్ర తనకి సంబంధించిన నీరు కూడా ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కలవడంతో 2 నదులతోటి ఒక్కసారిగా గొట్ట బ్యారేజ్లో ఎంత ఉధృతంగా నీరు ప్రవహిస్తుందో తెలుస్తుంది. ఈ వంశధారకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ని మాత్రం పూర్తి స్థాయిలో మూసివేశారు. 20 క్యూసెక్లకి అబోవ్ వచ్చే వరద నీటిని ఈ కాలువలన్నీ మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అధికారులు చెప్పారు. ఎందుకంటే 20,000 క్యూసెక్ల పైగా పంపిస్తే ఏమాత్రమైనా కట్టలు తెంచుకొని నీరుపై ప్రవహిస్తే పంట ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్పి అధికారులు తెలపడంతో ఈ నీటిని మళ్లించకన్నా సముద్రంలోకి వదిలేస్తున్నారు. కానీ ఈ నీటిని ఒడిచిపెట్టి వంశధారకు సంబంధించిన ఎర్రమన్న రిజర్వాయర్కి తరలిస్తే బాగుండేదని మాత్రం సిక్కోలు వాసులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం 80 మనం ఇప్పుడు చూస్తుంటే విదేశంలో 80 క్యూసెక్ల వాటర్ ఇప్పటికి కిందకి ప్రవాహంగా వెళ్ళిపోతుంది సముద్రంలోకి. క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే మనకు 95 నుంచి 90 వరకు క్యూసెక్లు వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒరిస్సా అధికారులు ఇక్కడ గొట్ట బ్యారేజ్ కంట్రోల్ రూమ్కి తెలిపారు.